అయ్యగారు ఏంటది? అద్దండి. వీడిచ్చి అద్దె తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. పోరా. నేను 7 నెలలుగా ఇవ్వలేదు కదయ్యా. కొట్టానంటే ఏటి అవతల పడతావు. ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దెస్తానంట. ఆటో అద్దె నువ్వు బాని పోరా. ఏంటి బాయ్ వచ్చారు, ఊర్లో ఉన్న పిల్లలకు అది ఇది కొనిపెట్టారు, ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఆయనకేమైనా పిచ్చా? ఏరియా కొత్త? అవును. ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా. అందరికి ఫ్రీగా ఇచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లు, హార్బర్లని, బోల్డని బిజినెస్లు. గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది. చూస్తే తెలియలేదు బాయ్. చూడంగా ఎలా తెలుసుద్ది? అది కాదు, చాలా సింపుల్ గా ఉన్నారు. అదే ఆయన గొప్పతనం. నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజా అని అడక్కు. తల నరికి చేతిలో పెడతారు. అర్థమైందా? కొవ్వు తీసేసా. ఇదిగో తలకూర కావాలా? వద్దు వద్దు. మేకతల నేను చెప్పింది. వద్దు బాయ్. అక్క ఈ రాయితో కొట్టు. ఇంత పెద్ద రాయితోనా? చిన్న రాయివు. ఇదిగో. ఇదొకే. ఇప్పుడు చూడు ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు. దేని కొట్టమంటావు? గుండు కొట్టుకుని వస్తున్నాడే ఆ గుండెను కొట్టు. ఏయ్ మనిషినా? వద్దు, ఇంకేదైనా చెప్పు. ఎదురుగా కనపడుతుందా ఆ కిటికీని కొట్టు. కిటికీని కొట్టకూడదు, తిడతారు. ఇంకేదైనా చెప్పు. బోర్డు ఓకేనా? వద్దు. ఏయ్ ఆ బల్బ్ ఓకేనా? అయ్యో అది బాలు ఇల్లక్క, వద్దు, గొడవ జరుగుతుంది. పోరా. అరే అక్క బల్బు పేలిపోయింది. మాట్లాడకు. అక్క మనం అయిపోయాం. ఏ భయపడకు, నేనున్నాను కదా. అయ్యా నేనెందుకు భయపడాలి? కొట్టింది నువ్వే కదా. రే కొట్టమంది నువ్వే కదా. నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా? ఇప్పుడు ఏం చేయాలరా? బాలుకి తెలిసిందంటే నీ పని గోవింద. నువ్వు తరుపు నుండి చాలు. ఉద్దేశీ గారు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వాడు దొరికాడంటే జైలు అండి. ఇన్స్పెక్టర్ గారు కొంచెం వాళ్ళు ఆపండి. ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏం పీకుతున్నారు? సుమతి ఏం కాలేదు. తెలీదా? బాలు ఆడెవడో తెలియట్లేదు, మనతోనే చెరగడవాడాడు. ఆండి ఊరికే వదిలిపెట్టకూడదు. బాలు వాళ్ళు ఎవరున్నారు చెప్పు, 4 పీక ఆటోలు వేసుకొచ్చేస్తారు. వాళ్ళ కాదురా బాలు, వాడి సంగతి నాకు వదిలే. వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను. నువ్వు ఓరు బోలో చేపల పోలు తీసుకుంటే శర్మలు వదిలేస్తాను. నమస్తానా, సత్యంగా నాకేం తెలియదానా? నన్ను నమ్మనా? ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా? నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా? జర మీ పొరగలా చెప్పానా? బాలు వీడి మీద నాకు డౌట్, వీడే కొట్టుంటాడు. వీడి కాదురా, వదిలేండి వదిలేండిరా. మన ఎమ్మెల్యే గారు ఆడించుకుంటూ లేట్ గా వస్తారు. నమస్కారం. పర్వాలేదు బాలు, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా. మీరేం దిగులు పడకండి. దగ్గరగా రారా. రా రా. ఇప్పుడు ఇలా చూడు, బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్లైన్స్ లో రావాలి. వద్దన్నా. నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వరకు తీసుకెళ్తాను చూడు. అదంతా ఏమొద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు వాడు అంతూ చూడాలి. నేను బాలును కొట్టాడు మా చేతికి సిక్కేదాకా నేను సొక్కాని వేసుకోను. కాసుకుంటారే చెప్పదు. ఎందుకు అనవసరంగా శబదం చేస్తున్నావు? చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా ఎంత పెద్ద రాయో? అవును సుసి, ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే. మిగతా సగాన్ని మా నాన్న బట్టలు ఉత్తుకోవడానికి తీసుకెళ్లాడు. అక్క ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదరా దగ్గర ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో తైతకలాడతావేంటి? సుమతే పబ్లిక్ లో తిట్టకో, ఇమేజ్ పోద్ది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చేస్తున్నా? వాళ్ళు లేపెత్తారో లేదో గాని కోటినోడు నా చేతికి సిక్కాడో చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కెత్తాను. ఈ సుమతి కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్టా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? చాలా చిన్న మ్యాటర్ చూసి వీళ్ళే పెద్ద చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. మనం ఎవ్వరు మనల్ని ఎవడైనా టచ్ చేయగలడా?
ఎన్ని బార్లు ఎన్ని ఫైట్లు, ఏదో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, దెబ్బతీశారు. పట్టుకోవచ్చు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. పట్టుకుని లాగి 2 కొట్టనట్టు అయిపోతాను నాకు. బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టినవాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా, రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే? సుసి, నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు సుసి. కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకుని వెళ్ళిపోయి చూసావా, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి సుసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు, నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు సుసి. ప్లీజ్. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు. నేను పుట్టడమే తప్పు. సుసి ఏంటి? బాలు, మా నాన్న గురించి నీకు తెలీదు. బతకడం అలా ఉంచు, చావడం కూడా నా చేతుల్లో లేదు, అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు. మంచి నాన్న, అమ్మ, నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే. నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు.